సిలువలో పలికిన మొట్టమొదటి మాట లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనంలో రాయబడిన మాట. అందరికీ తెలిసిన విషయమే మాట. లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనం. యేసు తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. ఇది మొదటి మాట. యేసు ప్రభువారు అంత బాధ అనుభవిస్తూ, అంత శ్రమ అనుభవిస్తూ, అంత కష్టం పడుతూ, ఆయన రక్తమంతా కార్చినా, ఆయనంత బాధ అనుభవించినా అంటున్న మాట ఏంటయ్యా అంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించండి. దేవుడు యేసు ప్రభువారు మానవుడికి లోకానికి వచ్చి తన తండ్రికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరగరు గనుక. ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నట్టు? అక్కడ ఆయన సిలువ వేసిన అధికారుల కొరకు, అక్కడ యేసు ప్రభుని బాధించిన వారి కొరకు, యేసు ప్రభుని ఇబ్బంది పెట్టిన వారి కొరకు ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరగరు కనుక వీరిని క్షమించాడు. యేసు ప్రభుని తెలిసి సిలవేశారంటారా, తెలియక సిలవేశారంటారా? యేసు ప్రభుని తెలిసి సిలవేశారంట, తెలియక సిలవేశారంటారా? 100% తెలియకనే సిలవేశారు. అందుకే అంటున్నాడు యేసు ప్రభు వారు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు, నేనే దేవుడనని, నేనే వీరి పాపముల నుండి విడిపించడానికి వచ్చానని, నేనే వీరిని పరిశుద్ధిగా మార్చడానికి మార్గమును సత్యమును జీవమునే ఉన్నానని వీరెవరికి తెలియదు కనుక వీరు నన్ను సిలవేస్తూ ఉన్నారు. అందుకే తండ్రి వీరిని క్షమించండి, వీరిని క్షమించండి. దేవుని యొక్క మనసు ఎలాంటిదంటే క్షమించే మనస్సు. దేవుని యొక్క మనసు ఎలాంటిది? క్షమించే మనసు. అంత బాధ పెట్టినా క్షమించాలా? ఎస్, ఆయన మనసు అంత గొప్పది. మరి యేసు ప్రభు వారు మాత్రమే అలాగ ఉండమని చెప్పాడా? మనకు కూడా అలాగే ఉండమని చెప్పాడా? మనల్ని కూడా దేవుడు అంటున్నాడు, మీరు క్షమించండి. యేసు ప్రభు వారు సిలువకు ఎక్కక మునిపే, యేసు ప్రభు వారు సిలువ మరణానికి వెళ్ళక మునిపే ఆయన ఒక మాట చెప్పాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 43. నీ పొరుగు వారిని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. చాలామంది చెప్పే మాట ఇదే, నీ పొరుగు వారిని ప్రేమించు, నీ శత్రువుని మాత్రం ద్వేషించు, నీ శత్రువుని మాత్రం ద్వేషించు. అదే అంటారు, కంటికి కన్ను పంటికి పన్ను. ఈ మాటలు విన్నారా మీరు? అంటే మంచికి మంచి చెడుకు చెడు అనే మాట, ఈ మాటకు అర్థం మంచి చేసేవాడికి మంచి చేద్దాం, చెడు చేసేవాడికి చెడు చేద్దాం. ఈ మాటలు మీరు ఎన్నో విన్నారు, కానీ నేను చెప్పే మాట అలాంటి మాట కాదు. హల్లెలూయా. చాలామంది ఇదే అంటారు, చాలామంది ఇదే అంటారు, మంచోడికి కూడా మంచి చేయాలి కానీ చెడ్డోడికి మంచి చేయడం ఏంటండి అంటారు. కానీ యేసు ప్రభు వారు చెప్తున్న మాట అందరికీ డిఫరెంట్గా కలిగిన మాట చెప్తున్నాడు. ఏంటయ్యా ఆ మాట అంటే, చూడండి, నేను మీతో చెప్పుచున్నది ఏమనగా చెప్తున్నాడు. చూడండి, అక్కడ మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించాలా. పరలోకంలో ఉన్న దేవుడికి మీరు కుమారులు కావాలంటే, దేవుని కుమారులుగా మీరు ఉండాలంటే, పరలోక రాజ్యంలో మీరు సంపాదించుకోవాలంటే అందరి వలె మీరు ఉండడం కాదు, అందరిలాగా మీరు జీవించడం కాదు. వాడు పంటికి పన్ను కంటికి కన్ను అంటాడు, వాడు మంచికి మంచి చెడుకు చెడు అంటాడు, కానీ మీరు అలా ఉండవద్దు. నేను చెప్తున్న మాట ఏంటంటే, పరలోకంలో ఉన్న తండ్రికి మీరు కుమారులు అవ్వాలి అంటే ఏం చేయాలా? అక్కడే చెప్తున్నాడు, ఏం చేయాలా? మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని ఇబ్బందిని పెట్టిన వారిని, మీ శత్రువును ప్రేమించండి, మిమ్మల్ని హింసించు వారిని, వారి కొరకు ప్రార్థన చేయండి. ఈ మాట ఆయన సిలువకు ఎక్కక మునిపే ఆయన ఈ మాట చెప్పాడు. మీ శత్రువుల కొరకు ప్రార్థన చేయమని, మీ శత్రువులను ప్రేమించమని, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయమని ఆయన చెప్పాడు. చెప్పటమే కాదు, సిలువలో ఆయన చేసి చూపిస్తున్నాడు. యేసు ప్రభువారు ఎలాంటి వాడంటే మాట మాత్రం చెప్పి వదిలేసేవాడు కాదు. యేసు ప్రభువారు ఎలాంటి దేవుడు అంటే ఏదో ఒక మాట చెప్పి వదిలేసేవాడు కాదు, మాట చెప్పడానికి ముందే పాటించేవాడు, ఒకవేళ మాట చెప్పిన తర్వాత అయినా పాటించేవాడు ఆయన. హల్లెలూయా. ఆయన మాట క్రియ రెండు కలిసి ఉంటాయి. హల్లెలూయా. కొంతమంది మాట క్రియల్లో ఉండదు, కొంతమంది మాటల్లో మాత్రమే ఉంటుంది. కానీ యేసు ప్రభు వారు ఎలాంటి వారయ్యా అంటే, ఇదిగో ఆయన మాట చాత రెండు ఉన్న వ్యక్తి. హల్లెలూయా. అందుకే అంటున్నాడు ఆయన, నీ పొరుగు వారి కొరకు ప్రార్థన చేయి, అలాగే నీ శత్రువు కొరకు ప్రార్థన చేయి, అలాగే నిన్ను ఎవరైతే హింసించారో బాధ పెట్టారో వారి కొరకు కూడా నువ్వు ప్రార్థన చేయి. ఇలా చేస్తేనే నువ్వేం చేయబడతావు? పరలోకమందున నీ తండ్రికి కుమారుడుగా కుమార్తెగా ఉంటావు అని చెప్తున్నాడు. హల్లెలూయా.
ఈ రోజున ఒక ప్రశ్న, మిమ్మల్ని బాగా ప్రేమించే వారిని మీరు ప్రేమిస్తున్నారా? ఈ రోజున దేవుడు మిమ్మల్ని అడుగుతున్నాడు, మీ శత్రువుని మీరు ప్రేమిస్తున్నారా? ఈ రోజున దేవుడు అడుగుతున్నాడు, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేస్తున్నారా? మీరు చేయాలి అని దేవుడు చెప్పడం ప్రారంభిస్తున్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం మనం చూడగలిగితే 12వ వచనం దగ్గర మనం చూడగలిగితే అర్థమవుతుంది. ఇదిగో అంటున్నాడు అక్కడ, నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటలు పలికినప్పుడల్లా మీరు సంతోషించి ఆనందించండి. ఎందుకయ్యా అంటే పరలోకమందు మీ ఫలము అధికమవుతుంది. హింసించే వారిని బట్టి వారి కొరకు ప్రార్థన చేయాలి. ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తాను, మీకు బాగా అర్థమవుతుంది. ఇది యథార్థంగా జరిగిన సంఘటన ఒక ప్రాంతంలో. ఏంటయ్యా అంటే ఒక సేవకుడు ఉన్నాడు. ఆ సేవకుడు ఎంతో నమ్మకముగా, విశ్వాసముగా, భక్తి కలిగి దేవుని సేవ చేస్తూ ఉన్నాడు. ఆయన సేవ చేస్తున్న దినాల్లో ఒక నలుగురు వ్యక్తులు, ఆయన ఎప్పుడూ ఒక చోటుకి వెళ్ళి కొబ్బరి బోండాలు తాగే వ్యక్తి, అక్కడికి వెళ్ళినప్పుడు ఒక నలుగురు వ్యక్తులు వచ్చి, అయ్యగారు వందనాలండి అనగానే, వందనాలయ్యా అని చెప్పాడు. ఆ తర్వాత వాళ్ళు మాట్లాడుతా మీరు మా ఇంటికి రావాలయ్యా, ఇదిగో మా ఇంట్లో పలానా సమస్య ఉంది, పలానా ఇబ్బంది ఉంది, పలానా అనగానే సేవకుడు హృదయం కరిగిపోయి ఆయన అక్కడ నుండి వెళ్ళడం ప్రారంభించాడు. వెళ్తూనే మార్గ మధ్యంలో ఎవరు లేని చోట తీసుకెళ్ళి అతని గొంతులో యాసిడ్ బాటిల్ తాగించి అతన్ని అక్కడికక్కడ చంపేశారు. ఎప్పుడైతే ఈ విషయం జరిగిందో, చంపిన తర్వాత అలా వెళ్ళిపోతుందా? ఆ తర్వాత చట్టం అనేది ఒకటి ఉంటుంది కనుక ఆ పోలీసుల ఎంక్వైరీలో తెలిసిన విషయం ఏంటంటే, ఆ కొబ్బరి బొండల వ్యక్తితో ఆఖరిసారి మాట్లాడినట్టుగా తెలిసింది. ఆ వ్యక్తిని అడగానే, ఇట్లా నలుగురు వ్యక్తులు వచ్చారయ్యా, ఇలా తీసుకుని వెళ్ళిపోయారు, మరి నాకు తెలియదు, ఇటే వెళ్ళారు అనగానే ఆ తర్వాత ఎంక్వైరీ చేయగా అన్నీ తెలుసుకోగా నేరస్తులు పట్టుబడిన తర్వాత ఏం జరిగిందయ్యా అంటే వారిని జైల్లో వేశారు. జైల్లో వేసిన తర్వాత తన భార్య, సేవకుడి యొక్క భార్య, ఆమె ఎంతో బాధపడుతూ పాస్టర్ గారి గదిలోకి వెళ్ళి అక్కడ కూర్చొని ఏడుస్తూ ఉండగా ఆ బల్ల మీద ఒక డైరీ కనిపిస్తూ ఉంది. ఆయన డైరీ తీసి చదవడానికి ఇలా డైరీ తీయగానే మొట్టమొదటి పేజీలోని పెద్ద అక్షరాలతో రాశాడట, ఇదిగో దేవుడు నాతో చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో నేను హతసాక్షి అవుతానని దేవుడు నాకు ప్రేరేపించి నాకు ముందుగానే ఏర్పాటు చేసుకున్నాడు. ఇదిగో ఎవరైతే నా చావుకు కారణమవుతారో వారిని మీరు క్షమించండి అని రాసిపెట్టాడట. వెంటనే ఆ మాట చూసి వెంటనే ఆ అమ్మగారు చదివి, పాస్టమ్మ గారు కలమడి నీళ్లు కార్చుకొని వెంటనే తన భర్త కోరినట్లుగా జరగాలి అని ఆశించి పరుగున స్టేషన్కి వెళ్ళి వారికి జామీ ఇచ్చి విడుదల చేసింది. వారికి జామీ ఇచ్చి విడుదల చేస్తుంటే వాళ్ళు వచ్చి ఆమెను అడుగుతూ ఉన్నారు, అమ్మా నువ్వేంటమ్మా మాకొచ్చి జామీ ఇస్తున్నావు? అసలు ఏమైందమ్మా? మేమే నీ భర్తను చంపామని రుజువులతో సహా, సాక్ష్యాలతో సహా మేము దొరికిపోయాం కదా, ఇదిగో మాకు మరణం కూడా సమీపించి ఉంది కదా, మమ్మల్ని ఉరివేయమని చట్టం కూడా చెప్తా ఉంది కదా, కానీ నువ్వేంటమ్మా వచ్చి మాకు విడుదలిస్తున్నావు అనగానే ఆమె ఏడుస్తూ చెప్పిన మాట, ఇదిగో మీరు చంపారే ఆ వ్యక్తిని, మీరు అన్యాయంగా చంపారు ఆ వ్యక్తిని. ఆ వ్యక్తి తన డైరీలో రాసుకున్న మాట ఒకసారి చూడు అని చెప్పి ఆ డైరీ చూపిస్తూ ఆమె చెప్తున్న మాట, ఇదిగో నన్ను ఎవరైతే చంపుతారో వారిని క్షమించమని చెప్పమని అక్కడ రాయబడి ఉంది అనగానే అప్పుడు వాళ్ళు కూడా ఆ బండ బారిన హృదయం కాస్త కరిగిపోయి ఆ సావుకురాలకి నలుగురు కుమారులు ఉన్నట్లుగా వాళ్ళు కూడా మారిపోయి దేవుని సేవలో ఈ నలుగురు కూడా మరలా నలుగురు సేవకులుగా మార్చబడ్డారు. హల్లెలూయా. ఎందుకు ఈ మాట మీకు ఇప్పుడు చెప్తున్నానంటే, క్షమించడంలో ఉన్న గొప్పతనం అది. క్షమించి చూస్తే అద్భుతముగా దేవుడు గొప్ప కార్యము చేస్తాడు. ఆ స్త్రీయే క్షమించకపోతే, ఆ భర్తే, ఆ పాస్టర్ గారే క్షమించమని రాయకపోతే, ఆ పాస్టమ్మ గారే క్షమించకపోతే ఆ నలుగురు మారేవారా? ఆ నలుగురు పరలోక రాజ్యం చేరేవారా? ఆ నలుగురు మారడమే కాదు అనేక మందిని మార్చగలిగేవారా అంటే మార్చుకుపోయేవారు. ఈ రోజున ఒక మారు మనం కూడా అర్థం చేసుకోవాలి. శత్రువుని ఎందుకు ప్రేమించమన్నాడంటే, చాలామంది మిమ్మల్ని వక్రత్రోవలో నడిపిస్తూ ఉంటారు. శత్రువుని ప్రేమించడం ఏంటండి? మీ దేవుడు అలా చెప్పడం ఏంటండి? శత్రువుని ప్రేమిస్తే ఇంకా వాడు చెలరేగిపోడా? శత్రువుని ప్రేమిస్తే వాడు ఇంకా హత్యలు చేయడా? శత్రువుని ప్రేమిస్తే ఇంకా వాడు మానభంగాలు చేయడా? శత్రువుని ప్రేమిస్తే వాడు లోకానికి, చట్టానికి, ప్రభుత్వానికి, దేశానికి వ్యతిరేకమైన ద్రోహి కాడా అంటారు. పిచ్చోడ్లాగా మాట్లాడుతున్నావు. స్టూవర్ట్పురం గురించి నీకు తెలీదా? మన దేశంలోనే, మన ప్రాంతాల్లో, మన తెలుగు రాష్ట్రాల్లోనే ఉంది. స్టూవర్ట్పురం అనే ప్రాంతంలో గజ దొంగలు ఉండేవారు ఒకప్పుడు. ఒక సేవకుడు వెళ్ళి దేవుని వాక్యాన్ని బోధిస్తే స్టూవర్ట్పురం అనే పేరు రావడానికి కారణం, స్టూవర్ట్ అనే ఒక దొర వెళ్ళి అక్కడ దేవుని సేవ చేసాడు. గొప్ప సేవకుడిగా ఉన్నాడు ఆయన.
ఆ దొంగల మధ్య, భయంకరమైన దొంగల మధ్య సేవ చేస్తే వాళ్ళందరూ మారి గొప్ప గొప్ప సేవకులు ఇప్పటికి కూడా మన కంటి ముందు కనిపిస్తూ ఉన్నారు, ఆ ప్రాంతం నుండి వచ్చిన వాళ్ళు. ఎందుకయ్యా? వారిని ప్రేమించి వారిని హక్కున చేర్చుకుంటే వారు మరలా దొంగతనం చేస్తున్నారా? వాళ్ళు ఇప్పుడు రొమ్ము కొట్టుకుంటూ సాక్ష్యం చెప్తున్నారు, ఒకప్పుడు నేను పచ్చి దొంగని, ఒకప్పుడు నేను గజ దొంగని, నేను ఒక వస్తువు తీసుకొని వెళ్ళేవాడిని కాదు, ఏ ఇంటిలోకి వెళ్ళానో అక్కడే నేను ఆయుధాన్ని ఏర్పాటు చేసుకొని అక్కడే నేను దొంగతనం చేసి అవసరమైతే వారిని చంపి కూడా వచ్చిన వ్యక్తి నేను. కానీ ఈ రోజున ఈ దేవుని వాక్యం నన్ను మార్చింది, ఈరోజు ఈ క్షమాపణ నన్ను ఎంతగానో గొప్ప వ్యక్తిగా మార్చేసిందని రొమ్ము కొట్టుకుంటూ ధైర్యంతో సాక్ష్యం చెప్పడం నీ కంటి ముందు కనిపించట్లేదా? శత్రువుని క్షమిస్తే అద్భుతం చేస్తాడు దేవుడు. హల్లెలూయా. మనం అనుకుంటాం క్షమిస్తే ఏమవుతుంది అని, కానీ క్షమిస్తే మారు మనసు వస్తుంది. క్షమిస్తే ఏం కలుగుతుంది? మారు మనసు వస్తుంది. క్షమించడం నేర్చుకోండి. దేవుడు అదే చెప్తున్నాడు సిలువలో. మొట్టమొదటి మాట ఎందుకు పలికాడంటే అది చాలా ప్రాధాన్యమైన మాట కనుక. క్షమాపణ అనేది చాలా ప్రాధాన్యమైనది. అసలు యేసు ప్రభువారు వచ్చిందే క్షమించడానికి. యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చిందే క్షమించడానికి. మన పాపములను క్షమించి, మన అపరాధములను క్షమించి ఆయన శిలువ మరణం పొంది, ఇదిగో ఆయన మనల్ని దేవుని రాజ్యంలోనికి చేర్చడానికి. ఆయనే క్షమించకపోతే మన పరిస్థితి ఏంటి? ఆయన కుమారులమైన మనం కూడా ఇతరులను క్షమించాలని ఆయన అంత బాధపడుతున్నా, అంత రక్తము కారుస్తున్నా, అంత వేదన పడుతున్నా ఆ సిలువలో 2 చేతులు చాచి ఆ మేకులు తెగపడ్డా, కాళ్ళలో మేకులు తెగపడ్డా, ఆయన సత్తు అంతా పోయినా ఆయన మాట్లాడుతున్న మాట ఎందుకయ్యా అంటే క్షమాపణ అనేది మనం నేర్చుకోవాలి కనుక. మీలో చాలామందికి క్షమించండి క్షమించండి అని ఎన్నోసార్లు దేవుడు చెప్పినా మీ పొరుగు వారిని క్షమించట్లేదేమో. ఎందాక క్షమించాలండి, ఎందాక క్షమించాలండి, ఎందాక క్షమించాలండి. చాలామంది మాట ఇదే మాట మీలాగే పేతురు కూడా అడిగాడు. మీలాగే యేసు ప్రభుని పేతురు కూడా అడిగాడు, అయ్యా నా సహోదరుని ఎన్ని మార్లు క్షమించాలా? 70 ఏండ్ల మార్లు క్షమించమని. 70 పైన మళ్ళీ 70 ఎన్నిసార్లు ఎచ్చవేస్తే అంటే 70 సార్లు ఎచ్చవేస్తే ఎన్ని వస్తాయో అన్నిసార్లు క్షమించమన్నాడు. అంతకాలం నువ్వు బతుకుతావా అంటే దాని అర్థం ఏంటంటే నీ జీవిత కాలం అంతా క్షమించు. నేను అలా క్షమించేవాడిని, మీరు కూడా క్షమించండి. నిజంగా చెప్తున్నా, 2వసారి క్షమిస్తేసరికి వాడు సగం చచ్చిపోతాడు. మారడా? 100% మారిపోతాడు. ఈ దినం నుండి క్షమించడం మనం నేర్చుకుందాం. దేవుడి మొదటి మాటను దేవుడు దీవించును గాక. ఆమేన్, ఆమేన్.